అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత కొన్ని శుభవార్తలు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి వీడియోని చూడటమే కాకుండా మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లను ఇవ్వబోతున్నట్లుగా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నిన్న నారాయణపేట జిల్లాలలో పనులను ప్రారంభించిందనమాట. మొదటి విడతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి 72,045 ఇండ్లకు పట్టాలనేవి అందజేశారు. ఇవన్నీ కూడా మార్చి 10 లోపు ప్రారంభించి మొదటి విడత కింద ₹1,00,000 నిధులను లబ్ధి పొందబోతున్నారనేది పూర్తిస్థాయి స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు నిర్మాణాలను ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. ఆ లోపు పునాది తీసి బేస్మెంట్ నిర్మాణం తొలి విడతలో 1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక్కడ అన్ని విడతలు వివరిస్తాను. మొదటి విడత 1,00,000, రెండవ విడత 1,25,000, మూడో విడత 1,75,000, నాలుగో విడత ₹1,00,000. ఈ 4 విడతలలో ప్రభుత్వం నిధులను జమ చేయబోతుంది. మొదటి విడత కింద 1,000 కోట్ల నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది సమాచారం చూసుకోవచ్చు. 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. అంటే రేపటి నుండి అంటే అది ఆల్రెడీ శంకుస్థాపన పూర్తయిందనమాట. వాళ్ళకి ప్రభుత్వం 5 లక్షల సహాయాన్ని అందించబోతుందనే సమాచారం కూడా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మీకోసం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల అప్డేట్ చూసుకోవడానికి ప్రభుత్వం ఒక వెబ్సైట్ విడుదల చేసింది. అదే indrammaiNDlu.telangana.gov.in అనే వెబ్సైట్. ఎవరైనా మన పాత వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అందులో నేను వెబ్సైట్కి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పాను. లిస్ట్ 1 లిస్ట్ 2లో ఉంటుందా, లిస్ట్ 3లో ఉంటుందా అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు అందులో లేకపోతే ఎందుకు లేదు, మీకు ఇల్లు ఎందుకు రాలేదు అనే కారణానికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. indrammaiNDlu.telangana.gov.in అనమాట. జస్ట్ మీరు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ అని కొట్టండి. నాకు తెలిసి ఫస్ట్ పేజీలోనే వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా సంబంధిత ఫోన్ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే మీకు సంబంధించిన ఇంటికి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజా ఈ అప్డేట్ ఉంది. లబ్ధిదారుడికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీ, ఉచిత ఇసుకే, అలాగే ఐరన్ అంటే ఏదైతే మెటీరియల్ కావాలనో అందులో సిమెంట్ కూడా గనుల శాఖ ఆధ్వర్యంలో అతి తక్కువ ధరలోనే అంటే సబ్సిడీకి సంబంధించి కొంత డిస్కౌంట్లోనే ప్రభుత్వం అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంది ఇప్పటికే. సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఇతరత్ర పథకాలకు సంబంధించి కానీ ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.